హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ అందరికి కూడా టైం టేబుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్గా. ఎస్ఎస్సి మరియు ఇంకా ఇంటర్మీడియట్ చాలా కన్ఫ్యూజన్స్ ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. సో మొట్టమొదటిగా ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ రెండు కూడా మీకు 20 ఏప్రిల్ రోజే స్టార్ట్ అవుతున్నాయమ్మా. 2 ఎగ్జామ్స్ కూడా 20 ఏప్రిల్లో స్టార్ట్ అవుతున్నాయి. సో చూడండి, డే 1 20 ఏప్రిల్ 2025 రోజు మీకు తెలుగు ఎగ్జామ్ ఉంటుంది మార్నింగ్. సో మార్నింగ్ వచ్చేసి మీకు తెలుగు ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని మనము ఫోర్నూన్ అంటాము. సో ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటి ఫోర్నూన్, ఒకటి ఏఎన్. ఏఎన్ అంటే ఆఫ్టర్నూన్. సో ఫోర్నూన్ వచ్చేసి మీకు మార్నింగ్ 9 to 12. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి మీకు 2:30 to 5:30. సో తెలుగు ఎగ్జామ్ 28th రోజు ఉంటుంది. అలాగే కమింగ్ టు ద డే 2 21st రోజు చూడండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. 21st రోజు మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఫోర్నూన్ అంటే మార్నింగ్. ఇదే రోజు మీకు ఐహెచ్సి ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆఫ్టర్నూన్ 2:30 to 5:30. సో సేమ్ డే మీకు 21st రోజు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే 22nd రోజు మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో సాధారణంగా 22nd రోజు మీకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. బట్ నా దగ్గర ఈసారి ఎవ్వరు కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాయట్లేదు, ఓకేనా. సో 22nd అవసరం లేదు. 23rd రోజు సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఫోర్నూన్. అలాగే 24th రోజు సోషల్. 24th రోజు సోషల్. ఇది కూడా ఫోర్నూనే. అంటే మార్నింగ్ 9 నుంచి 12:30 వరకు అయిపోతుంది ఎగ్జామ్. 12 లోపల అయిపోతుంది. కానీ కొంతమంది 10th క్లాస్లో దే హ్యావ్ టేకెన్ బిజినెస్ స్టడీస్. సో బిజినెస్ స్టడీస్ మీకు మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళు 4 డేస్లో, అంటే ఎగ్జాక్ట్లీ 4 డేస్లో ఎగ్జామ్ అయిపోతుంది. అది తెలుగు, ఇంగ్లీష్, ఐహెచ్సి, సైన్స్, సోషల్. ఇది 10th సంబంధించి. నా కమింగ్ టు ద ఇంటర్మీడియట్ చూడండి అమ్మా. ఇంటర్మీడియట్ కూడా ఏంటంటే ఇంటర్లో మనకి 21st ఏప్రిల్ 2025 20 ఏప్రిల్ రోజు 20 నాట్ 21st మీకు అన్ని తెలుగు, ఉర్దూ, హిందీ ఆల్ ద లాంగ్వేజెస్ ఎగ్జామ్స్ మీకు యూ హ్యావ్ ఇన్ ద ఫోర్నూన్ ఇట్ సెల్ఫ్. ఏది మన 28th రోజు ఫోర్నూనే మీకు అయిపోతాయి మార్నింగ్, ఓకేనా. తర్వాత 21st రోజు 21st ఏప్రిల్ రోజు యూ హ్యావ్ ఇంగ్లీష్ ఎగ్జామ్. సాధారణంగా అందరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తారు ఫోర్నూన్. అలాగే 22nd రోజు మీకు పొలిటికల్ సైన్స్ ఉందమ్మా. పొలిటికల్ సైన్స్ 317. 23rd రోజు మీకు బిజినెస్ స్టడీస్ 319 ఉంటుంది. తర్వాత మీకు 1 డే గ్యాప్ వచ్చేసి 25th రోజు. 24th రోజు ఎగ్జామ్ ఏముండదు. 25th రోజు మీకు ఎకనామిక్స్ ఉంటుంది 318, ఓకేనా. ఇది నార్మల్గా మన దగ్గర రాసేటువంటి సిఈసి ఎగ్జామ్స్ ఇవి. తెలుగు, ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్. కొంతమంది ఎవరైనా హిస్టరీ ఎగ్జామ్ తీసుకుంటే, అంటే సివిక్స్ ప్లేస్లో హిస్టరీ తీసుకుంటే, హిస్టరీ వచ్చేసి ఇక్కడ 24th రోజు ఉంటుందమ్మా మధ్యలో. ఇది హిస్టరీ. నో, ఇది కాకుండా ఎవరైనా ఎంపీసీ బైపీసీ తీసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్ చూడండి. ఎంపీసీ వాళ్ళకి చెప్తున్నాను, కొంచెము చేంజెస్ ఉంటాయి. ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి 22nd రోజు, ఇక్కడ 22nd రోజు యూ హ్యావ్ కెమిస్ట్రీ ఇన్ ద ఆఫ్టర్నూన్. కన్ఫ్యూజ్ కావద్దు. కెమిస్ట్రీ ఎప్పుడు ఉంటుందమ్మా? ఆఫ్టర్నూన్ కెమిస్ట్రీ ఉంటుంది. అలాగే
మీకు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ వచ్చేసి 24th రోజు ఉంటుంది ఆఫ్టర్నూన్ మ్యాథ్స్, ఇది కూడా ఆఫ్టర్నూనే ఉంటుంది. తర్వాత మీకు బయాలజీ ఎగ్జాము మీకు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఆన్ ఎకనామిక్స్ డే బయాలజీ, ఇది కూడా ఆఫ్టర్నూనే. ఇంకోటి ఫిజిక్స్ ఉంది కదా, ఫిజిక్స్ మీకు బిజినెస్ స్టడీస్ రోజు ఆఫ్టర్నూన్. సో కొంచెం మీరు చూసుకుంటే సిఈసి వాళ్ళకి అన్ని కూడా మ్యాక్సిమం ద ఎగ్జామ్స్ ఆర్ ఇన్ ద ఫోర్నూన్, అంటే మార్నింగ్ 9:30 9 to 12 ఉంటుంది. ఎంపీసీ బైపీసీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు మాత్రం వాళ్ళ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆఫ్టర్నూనే ఉంటాయి. దయచేసి టైం టేబుల్ మీరు క్రోడీకరించుకొని ఒకసారి చూసుకోండి. డే అంటే సేమ్ డే ఎగ్జామ్స్ ఏమున్నాయి అంటే ఫోర్నూన్ ఉన్నాయి, ఆఫ్టర్నూన్ కూడా ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ కాకండి. ఇంటర్మీడియట్లో సిఈసి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫోర్నూన్ అంటే మార్నింగ్ 9 to 12 మధ్యలో ఉంటాయి. ఎంపీసీ బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇవన్నీ కూడా మీకు ఏఎన్ అంటే ఆఫ్టర్నూన్ ఉంటాయి. ఒకసారి మీ హాల్ టికెట్ వచ్చినాక డేట్స్, డే అండ్ టైం చెక్ చేసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి ఇక్కడ తర్వాత ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అవి వచ్చేసి మీకు ప్రాక్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంపీసీ బైపీసీ తీసుకున్న వాళ్ళకి యూ హ్యావ్ ప్రాక్టికల్స్ 26th మార్చ్ నుంచి 3rd మే వరకు ఉంటాయమ్మా. దీనికి కూడా ఎంపీసీ బైపీసీ వాళ్ళకి మీకు సపరేట్గా హాల్ టికెట్స్ వస్తాయి, కన్ఫ్యూజ్ కాకండి. యుల్ గెట్ హాల్ టికెట్స్ సపరేట్లీ ఫర్ ది ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఫర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, అండ్ దట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్ ఆఫ్టర్ థియరీ ఎగ్జామ్స్. సో ఇది కంప్లీట్ టైం టేబుల్ యొక్క పిక్చర్ అమ్మా. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ థియరీ ఎగ్జామ్స్. ఇది ఇంకా ఏంటంటే టెంటేటివ్ టేబులే, ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు, ఇంకా టైం టేబుల్. పొద్దున ఏమన్నా అవుతే చేంజ్ కావచ్చు కానీ 100% చేంజ్ కాదు. ఎందుకంటే ఏప్రిల్ 15th 16th మొత్తం స్కూల్స్ అన్నింటిలో ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి అన్ని సెంటర్లు అవైలబిలిటీలో ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్. సో దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ దీస్ ఎగ్జామ్స్ ఫ్రమ్ 28th April. సో ఇక్కడ చూడండి, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్, the attention of all the district educational officers in the state are invited to the subject cited that the SSC and intermediate public examinations of April May 2025 theory exams scheduled to be conducted from 20th April 2025 to 26th April 2025 from morning 9 AM to 12 noon. It is called as the forenoon session, and 2:30 PM to 5:30 PM it is called as the afternoon session, and also plan to conduct the practical exams from 26th April to 3rd May 2025. In the light of the above, the district educational officers are required to take the necessary measures to ensure the seamless administration of the examinations and to communicate the timetable to all the learners and AI coordinators for the requisite preparations. And also this copy is given to all the district education officers, all the district coordinators and AI coordinators, to the RJDs of all the districts, and also to the commissioner of the school education department. So ఇక్కడ దయచేసి అందరూ కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, టు ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే ఏంటి. ఇక్కడ కొంచెం మీ అందరు గమనిస్తే ఏంటంటే, మీకు ఓపెన్ స్కూల్లో సపరేట్ బోర్డు ఉన్నా సరే, సపరేట్ డైరెక్టర్ ఉన్నా సరే, దానికి సపరేట్ వ్యవస్థ ఉన్నా సరే, ఓపెన్ స్కూల్లో ఎగ్జామినేషన్ కండక్షన్ మాత్రము కన్సర్న్ జిల్లా అధికారి అయినటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చేతికే డైరెక్టర్ గారు అప్పచెప్తారు. కాబట్టి మీకు డైరెక్టర్ ఉన్నా, టాస్క్ బోర్డు ఉన్నా కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ని మాత్రము డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కండక్ట్ చేస్తారు. వాళ్ళే ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లే ఈ సెంటర్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఎంఈఓల ద్వారా, గవర్నమెంట్ టీచర్ల ఇన్విజిలేషన్ ద్వారా, గవర్నమెంట్ సెంటర్ల ద్వారా ఈ ఎగ్జామ్స్ని చాలా ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేస్తారు. అందుకోసమే మీకు అందరికి కూడా ప్రిపేర్ కండి అని చెప్పడానికి కారణం కూడా అదే. సో ఇది టైం టేబుల్. ఎందుకు సార్ మీరు అనొచ్చు, సార్ టైం టేబుల్ పెడితే అయిపోతుంది కదా సార్, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు సార్ అంటే, చాలామంది స్టూడెంట్స్ ఫోర్నూన్కి ఆఫ్టర్నూన్కి కన్ఫ్యూజ్ అయిపోయేసి ఎన్నోసార్లు ఎగ్జామ్స్ని మిస్ అయినారు ఓపెన్ స్కూల్లో. చరిత్ర చాలామందికి ఉంది. అది కాకుండా హాల్ టికెట్ రాగానే మీరు 1 week ముందే వెళ్ళి సెంటర్ చూసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు గవర్నమెంట్ హై స్కూల్ ముషిరాబాద్ అన్నప్పుడు ముషిరాబాద్ 1 to 1 2 స్కూల్స్ ఉంటాయి అక్కడ. అలాగే మీరు ఒకవేళ
మన భోలక్పూర్ గవర్నమెంట్ స్కూల్ తీసుకుంటే 2 ఉంటాయి. నల్లగుట్ట గవర్నమెంట్ స్కూల్ ఉంటే నల్లగుట్ట గవర్నమెంట్ యూపీఎస్, నల్లగుట్ట గవర్నమెంట్ హై స్కూల్ 2 ఉంటాయి. సో ఈ స్కూల్లో పడ్డదా ఆ స్కూల్లో పడ్డదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా మీరు ముందే సెంటర్ని చూసుకుంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ ఆధార్ కార్డ్ క్యారీ అయ్యింది జోబ్లో, కంపల్సరీ హాల్ టికెట్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మీరు డూప్లికేట్ హాల్ టికెట్ తీసుకెళ్తే ఏఐ కోఆర్డినేటర్ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. ఒకవేళ మీ ఫోటో కానీ డిస్టర్బ్డ్గా ఉంటే, మీ సిగ్నేచర్ కానీ డిస్టర్బ్డ్గా ఉంటే వెంటనే మీ కన్సర్న్ ఏఐ కోఆర్డినేటర్ దగ్గర నుంచి ఒక కన్సర్న్ లెటర్ రాయించుకొని తీసుకెళ్ళండి, ఎందుకంటే అలౌ చేయరు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టైం టేబుల్. సో టైం టేబుల్లో కన్ఫ్యూజ్ కాకండి, ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ 2 ఉంటాయి. సో ఎంపీసీ వాళ్ళకి అన్ని ఎగ్జామ్స్ కూడా ఆఫ్టర్నూనే ఉన్నాయి ఎక్సెప్ట్ లాంగ్వేజెస్. సిఈసికి ఎంపీసీకి లాంగ్వేజెస్ సేమ్ డే ఉంటాయి, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. అందరు కూడా ఈ టైం టేబుల్ని తూచ తప్పకుండా ఫాలో అవుతామని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.